షర్మిల గారిని చూస్తే కూడా బాధేస్తుంది. 2019 ముందల అన్న విరిసిన బాణం అన్నారు. ఇప్పుడు ఏకంగా చెల్లిని తల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈరోజు ఏకంగా షర్మిల గారు సునీత గారు బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. నా పాదయాత్రలో నేను ఒకటి తెలుసుకున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మీకు గంపడే బొలుగు బటన్, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. రేపు ఇంట్లో కుక్క ఉంటే కుక్క పన్ను కూడా వేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ తెలుస్తున్నా, మీరు ఊరూరు తిరిగినప్పుడు గడప గడప దొక్కినప్పుడు ప్రజలు కూడా చెప్పండి, వాలంటీర్ వాసు మళ్ళీ ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు, ఊదద్దని చెప్పండి. పొరపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా కట్ చేశాడు ఈ జగన్. ఈ రోజు వాలంటీర్ వాసు ప్రతి గడపకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నా, అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రం తీసుకొచ్చారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగింటి ఆడపడుచులు కట్టపోయిల పైన ఉండకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆనాడు అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నిన్నగాక మొన్న చంద్రన్న బీమా తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు.